పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో వాస్తవాలను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాస్తవాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టేలా సిబిఐని ఆదేశించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఆయన. ఈ ఏడాది మార్చి 21న బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రై ఈస్ట్ పేరుతో ఉన్న డ్రగ్ కంటైనర్ వచ్చింది. దాన్ని సిబిఐ అధికారులు సీజ్ కూడా చేశారు. సంధ్య ఆక్వా సంస్థ పేరు మీద కంటైనర్ రావడంతో ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆక్వా సంస్థ యజమాన్యానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో సిబిఐ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు వివరాలను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని బొత్స సత్యనారాయణ లేఖలో పేర్కొన్నారు. అనేక సందేహాలు, ప్రశ్నలకు తావిస్తోందన్నారు. అందుకే వాస్తవాలను వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సిబిఐని ఆదేశించాలని అమిత్ షాను కోరారు బొత్స సత్యనారాయణ. పబ్లిక్ డొమైన్లో పెట్టేలా సిబిఐని ఆదేశించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఆయన. ఈ ఏడాది మార్చి 21న బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రై ఈస్ట్ పేరుతో ఉన్న డ్రగ్ కంటైనర్ వచ్చింది. దాన్ని సిబిఐ అధికారులు సీజ్ కూడా చేశారు. సంధ్య ఆక్వా సంస్థ పేరు మీద కంటైనర్ రావడంతో ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆక్వా సంస్థ యజమాన్యానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో సిబిఐ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు వివరాలను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని బొత్స సత్యనారాయణ లేఖలో పేర్కొన్నారు. అనేక సందేహాలు, ప్రశ్నలకు తావిస్తోందన్నారు. అందుకే వాస్తవాలను వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సిబిఐని ఆదేశించాలని అమిత్ షాను కోరారు బొత్స సత్యనారాయణ.